ఎంటికలు ఉన్న కొప్పు ఎటు పెట్టినా మంచినే ఉంటదట. ఒకప్పుడు నా జుట్టును చూసి అందరూ అలాగే అనేవాళ్ళు. ఇంకా రాను రాను నా జుట్టు అయితే ఇలా గడ్డిలాగా జుట్టేసుకొని అనే డైలాగ్ అయితే నాకు బాగా సుట్ అవుతుందేమో. నా హెయిర్ అయితే ఇలా గడ్డిలాగా మొత్తం డ్రై అయిపోయి చాలా ఫ్రీజీగా అయిపోయింది మధ్యలో. ఇక మనమైతే హెయిర్ కేర్ కోసం చాలా తిప్పలే పడతాం కదా. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ సమస్య అయితే అందరు ఫేస్ చేస్తున్నారు. ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి, ఇప్పుడున్న ఈ టెన్షన్స్ కి, ఈ స్ట్రెస్ కి ఫోన్ చూడడము ఒక్కటని ఏముంది, చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకా అలానే మనం ఇలా వదిలేయలేం కదా. అలానే డిప్రెషన్ లకు కూడా వెళ్ళిపోకండి. ఇప్పుడు నేను ఉన్నా కదా, మాకు మంచి హెయిర్ ప్యాక్ చెప్తాను. అది మీరు ట్రై చేశారంటే మీకు ఒక మ్యాజిక్ తెలుస్తుంది మీ హెయిర్ లో. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. ఇక వీడియో ఏంటంటే, ఇంకా ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి అలాగే ఆనియన్, ఇవి రెండు సరిపోతాయి. ఇక కొబ్బరి అయితే ఫ్రెష్ ది తీసుకోండి. ఇంకా అందుకే చెప్తున్నాను, మనం ఎప్పుడూ కొట్టింది అయితే తీసుకోకూడదు. ఇంకా అప్పటికప్పుడు కొట్టి కొబ్బరిని అయితే సపరేట్ చేసి, ఇంకా దాన్ని అయితే చిన్న చిన్న పీసులు లాగా చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయా, వాటర్ అయితే ఒక్క చుక్క కూడా పోయకూడదు. ఇంకా అలాగే కొబ్బరిని మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఇలా కొబ్బరి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక సన్నటి టవల్లో వేసి, ఇంకా మీకున్న బలం అంతా ప్రయోగించి అందులో ఉన్న మిల్క్ ని సపరేట్ చేయాలన్నమాట. ఇంకా మనకైతే థిక్ మిల్క్ ఎలా ఉంటాయి ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకా వాటర్ వేస్తే మరీ లూజ్ అయిపోతుంది. ఆల్రెడీ మిల్క్ కొంచెం వాటరీ లాగే ఉంటాయి కాబట్టి ఇంకా మనకు పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఇలా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగే ట్రై చేయండి. ఇలా అయితే మనం మొత్తం అందులో ఉన్న మిల్క్ ని సపరేట్ చేసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, ఈ ప్యాక్ అయితే ఒక మ్యాజిక్ అనే చెప్పాలి. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. మీరు డెఫినెట్ గా నా హెయిర్ ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ నేను ఆఫ్టర్ హెడ్ బాత్ ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. అస్సలు మీరు నమ్మరు, చెప్తే నేను వీడియో కోసమని అయితే చెప్పట్లేదు, నేను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. ఇంకా ఇది మనకి ఈ మిల్క్ అయితే మన హెయిర్ కి మంచి మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. అలాగే మనకి హెయిర్ కి కావాల్సిన ప్రోటీన్ కూడా అందిస్తుంది అన్నమాట. అలాగే ఆనియన్ లో ఉండే సల్ఫర్ మన రూట్స్ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అలాగే మన హెయిర్ గ్రోత్ కి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడైతే నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ ఇలాగే మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని సేమ్ ఇలాగే మనము అందులో ఉన్న ఆ వాటర్ ని మొత్తం సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇలా అయితే మంచిగా సపరేట్ చేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల మీ హెయిర్ అసలు ఎంత బాగా అవుతుందంటే సిల్కీగా స్మూత్ గా అవుతుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా అయితే మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా మంచిగా హెయిర్ కి అప్లై చేసుకోవాలి. ఇంకా మంచిగా డిప్రెషన్ లోకి వెళ్ళకుండా ఇలాంటి మంచి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం హెయిర్ ని కాపాడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటారు? నిజమే కదా. ఇంకా ఇలా అయితే మంచిగా మనం మిల్క్ మొత్తం సపరేట్ చేసుకొని అందులో ఆనియన్ జ్యూస్ కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం మంచిగా హెయిర్ కి అప్లై చేసుకుందాము. ఇంకా మనం ఎప్పుడు హెయిర్ కి మాస్క్ హెయిర్ ప్యాక్ వేసుకున్నా కానీ మీరైతే హెయిర్ ని మంచిగా కోమ్ చేసుకోవాలి. లేకపోతే హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు మస్తు సతాయిస్తాయి హెయిర్ అయితే. ఇలా ఒక మంచిగా గ్యాప్ ఉన్న దువ్వెనతో మంచిగా హెయిర్ ప్యాక్ వేసుకోండి. దూసుకున్న తర్వాత హెయిర్ ప్యాక్ వేసుకోండి. ఇక్కడైతే నేను ఇలా మంచిగా మన స్కాల్ప్ కి అంటేలాగా మంచిగా ఈ మిల్క్ ని అయితే అప్లై చేసుకోవాలి. కింద పోతున్నాయని చూడకండి. ఇక మీరు కావాలంటే కాటన్ తో అయినా అప్లై చేసుకోండి. నాకైతే ఇలా హ్యాండ్ కంఫర్టబుల్ అనిపించింది. మీ కంఫర్ట్ కి తగ్గట్టు మీరు అప్లై చేసుకోండి. ఎలాగైనా సరే మన స్కాల్ప్ కి మంచిగా పట్టాలి ఆ మిల్క్, అదన్నమాట మనకి లాస్ట్ కి. ఇలా అయితే మంచిగా అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ కి, హెయిర్ కి, రూట్స్ కి మొత్తం మంచిగా అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా మంచిగా మసాజ్ ఇవ్వండి. మన స్కాల్ప్ కి మంచిగా పడుతుంది. ఇలా మంచిగా హెయిర్ కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అయితే హెయిర్ ని అలా వదిలేయండి. ఇంకా వదిలేయండి అంటే మంచిగా కొప్పేసుకొని పైకి పెట్టేసి ఇంకా మీకు ఏదైనా వర్క్ ఉంటే హ్యాపీగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఒక 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేస్తే మీకు అసలు అప్పుడు నా హెయిర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇంత కష్టపడి హెయిర్ ప్యాక్ వేసుకున్నాడు ఎందుకు, మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి అనుకోవచ్చు మీరు. దొరుకుతాయి నిజమే, కానీ మనం అంత నమ్మకంగా పెట్టుకోలేం కదా. ఇది మనం మన చేతులతో ఇంట్లో చేసుకున్నది కాబట్టి మనం హ్యాపీగా మనం యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇంకా ఇంట్లో చేసుకున్న దానికైతే ఇంకా మించింది ఉంటుందా. ఇంకా
అందుకే నేనైతే ఇది మీకు డెఫినెట్ గా సజెస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక మీకు ఎవరికైనా ఇలా గడ్డిలాగా జుట్టు ఉన్నా, హెయిర్ ఫ్రీజీగా ఉన్నా, హెయిర్ గ్రోత్ కావాలన్నా ఈ ప్యాక్ అయితే మంచిగా మంత్లీ ట్వైస్ అలా ట్రై చేయండి. ఇంకా మంచి యూజ్ ఉంటుంది. ఇంకా ఎక్కడైతే నేను హెడ్ బాత్ చేసినాక నా హెయిర్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా చూసారా, నా హెయిర్ అయితే చాలా చాలా బాగుంది. షైనీగా, స్మూత్ గా, సిల్కీగా అయింది. ఇంకా నాది వేవ్స్ హెయిర్ కాబట్టి ఇంకా ఈ మాత్రం అయింది. ఇంకా సిల్కీగా ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా బాగా ఉంటుంది రిజల్ట్. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంకా చాలా బూస్టింగ్ గా కూడా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.